మనకి నచ్చినట్టు ఫోటోలు, వీడియోలు దిగడానికి మనకి విజయవాడ సమీపంలో ఒక కొత్త స్టూడియో అయితే మనకు అందుబాటులో రాబోతుంది. అది ఎక్కడ రాబోతుంది? దాని విషయాలు ఏంటి? అది ఎలా ఉన్నది? ఏంటనేది మన ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మోడర్న్ మాయా బజార్ మంగళగిరి. అంటే మంగళగిరి అంటే మంగళగిరిలో కాదు. మంగళగిరి నుంచి కాజా టోల్ ప్లాజా దగ్గరైతే ఈ స్టూడియో అయితే నిర్మాణం పనులు జరుపుకుంటుంది. అది త్వరలోనే మనకు అందుబాటులోకి రాబోతుంది. బహుశా ఒక నెల రోజుల్లోనే ఈ స్టూడియో అయితే అందుబాటులోకి రాబోతుంది. దీని పేరే మోడ్రన్ మాయా బజార్. ఇక్కడ లోపలైతే ఇండోర్ కావచ్చు, అవుట్‌డోర్ కావచ్చు, విశాలమైన ప్లేస్‌లో రకరకాల సెట్టింగ్‌లు అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే వీళ్ళు ఇప్పటికే చాలా వరకు పనులైతే పూర్తయినాయి. మనకి చాలా అంటే చాలా పీస్‌ఫుల్ అయిన వాతావరణంలో చాలా చాలా మంచి మంచి అంటే మనకి ఏ రకంగాన కావాలైనా కూడా ప్రతీది కూడా ఇక్కడైతే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చైర్స్ కావచ్చు, ఇంకా వేరే ఏమన్నా ఫోటోస్ దిగడానికి రకరకాలుగా ఫోటోలు దిగడానికి అన్ని రకాలుగా కూడా వీళ్ళు చాలా అంటే చాలా ప్లాన్డ్‌గా అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇంకా పూర్తి కాలేదు ఇంకా. అంటే ఇంకా పనులైతే జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి రావడానికి కొంచెం టైం ఉంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. అసల ఇది ఒక అంటే ఇది ఇండోర్ ఒక హాల్ లాంటిది నిర్మించి ఇందులో అయితే ఇది సెట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం ఇన్‌స్టా రీల్స్ కావచ్చు, లేదంటే పెళ్లి ఫోటోలు కావచ్చు, దేనికైనా కూడా మనం ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనుకునేది అంటే ఇది లేదు, అది లేదనుకునేది కాదు. అన్ని రకాలు సెట్టింగ్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడ మన దూరంగా కనిపిస్తున్న పియానో సెట్ ఇదేదో మన పైనుంచి దిగొచ్చినప్పుడు ఆ స్టెప్స్ మీద ఉంటుంది కదా! ఆ రకమైన ఒక సెట్ ఇది. డిఫరెంట్ డిఫరెంట్ మాట. ప్రతీది కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా ఇక్కడ చూసారా ఒక వుడ్ గన్ కూడా ఈళ్ళు అంటే ఇటువంటి టెలిఫోన్ కావచ్చు, అంటే మనం సరదా ఫోటోలు తీయడానికి మనం పియానో సినిమాల్లో చూస్తా ఉంటాం కదా! పాత సినిమాల్లో పియానో వాయించడం గట్టని ఆ టైప్‌లో కూడా మొత్తం ఈ లోపలంతా కూడా ఇదంతా ఇండోర్ విభాగం మాట. అంటే బయట వేరే ఉన్నది. ఇదైతే లోపల మాట. ఇప్పుడు మనం బయట చూద్దాం. బయటంతా కూడా ఇది రకరకాల పెయింటింగ్స్ మనం చూస్తా ఉంటే ఇంకా ఒక స్కూటర్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. పైనుంచి మనం అది మేడ మీద మెట్లు, బాల్కనీ ఆ టైప్‌లో అయితే ఇక్కడ ఒక సెటప్ అయితే అంటే చెప్పాలంటే ఇది 'బుట్టబొమ్మ' సాంగ్‌లో సెటప్ టైప్‌లో అయితే అనిపించింది నాకు అది చూడగానే. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అంటే మనం ఒక బీచ్ సైడ్‌కెళ్ళినప్పుడు కొన్ని పక్కన కాటేజ్ ఉండి పక్కన స్విమ్మింగ్ పూల్ ఆ టైప్‌లో ఇంకా ఇది లేదు, అది లేదని కాదు. ఇక్కడ స్పేస్ కూడా చాలా ఎక్కువుంది. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఇదైతే చాలా అంటే చాలా రాయల్టీగా అయితే ఉంది. అసల చూస్తే నేరుగా చూస్తే లుక్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఇవన్నీ మండు మొక్కల నుంచి అది వెళ్ళేలాగనమాట. ఈ ఖాళీ ప్లేస్‌లో అంతా కూడా భవిష్యత్తులో అయితే మంచి మంచి అంటే ఏర్పాట్లయితే చేస్తారు. ఇంకా పూర్తి కాలేదిది. పనులైతే చాలా అంటే చాలా అంటే ఇప్పటికి చాలా వరకు అయిపోయినాయి. ఒక 1 మంత్‌లో అయితే అందుబాటులోకి వస్తదని చెప్పని చెప్పారు అక్కడ అడిగితే. ఇక సైకిల్ టైప్‌లోని ఇక్కడ చంద్రవంక లాంటివి అన్నీ చాలా రకాలైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇదంతా కూడా అంటే వీళ్ళకి రేపొద్దున ఫ్యూచర్‌లో ఏదన్నా కొత్త కొత్తవి పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా స్పేస్ అయితే ఉంది. అంటే వేరే ఉన్నా కూడా చాలా చోట్ల ఉన్నాయి. కానీ అవి కంజెస్టెడ్‌గా అయితే ఉన్నాయి. కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక వేప చెట్టు ఒకటి ఉంది. ఆ వేప చెట్టుని కూడా ఇలా సరదాగా కింద ఇవన్నీ కట్టి అక్కడ చైరేసి చాలా బాగా అయితే తయారు చేశారక్కడ. ఆహ్, చాతక స్కూటర్ మీద మనం చిన్నప్పుడు బాగా తిరిగాం. ఈ టెలిఫోన్ బూతు ఇంకా ఇది ఈ రకంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఇక్కడ చేరుకుంటే విజయవాడ నుంచి మనం వచ్చినప్పుడు కాజా టోల్ ప్లాజా దగ్గర అంటే లెఫ్ట్ తీసుకున్న సర్వీస్ రోడ్లో నుంచి యువతలకి రావచ్చు అండర్ పాస్ నుంచి, లేదంటే కాజా టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సర్వీస్ రోడ్లో వెనక్కి రావచ్చు. మళ్ళీ విజయవాడ డైరెక్షన్లో మన విజయవాడ వెళ్ళే రోడ్లో సర్వీస్ రోడ్లో మనం వచ్చిన తర్వాత 2 చెరువులు కనిపిస్తాయి. ఒక రోడ్ అయితే 2 చెరువుల మధ్య నుంచి వెళ్తుంది. కాకపోతే అది చేను గట్ల మీద నుంచి అంటే చిన్న చిన్న గట్ల మీద నుంచి వెళ్తుంది. అది కాకుండా కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ అంటే సేఫ్ డ్రైవ్ అని చెప్పని కొన్ని డిస్ప్లే ఇలాగ బోర్డు అయితే ఉంటుంది హైవేలో. ఎగ్జాక్ట్గా అక్కడ అంటే ఈ 2 చెరువులు దగ్గర ఎండ్ అయిపోయినప్పుడు ఇక్కడ లెఫ్ట్గా అయితే రోడ్డు ఉంటుంది. మనకి కనిపించే రోడ్డు డైరెక్ట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు.
డైరెక్ట్ సర్వీస్ రోడ్లో వచ్చిన తర్వాత ఈ రోడ్ నుంచి వెళ్ళిన తర్వాత అంటే స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుని ఇప్పుడు మన కనిపించే డైరెక్షన్ వైపు అయితే వెళ్ళిపోతే డైరెక్ట్ కాజా దగ్గర మోడర్న్ మాయా బజార్ అయితే మనం చూడొచ్చు.